హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక అవని ఉంటున్న ఇంటి ఎదురుగానే పార్వతి వాళ్ళు కూడా అద్దెకు ఇంట్లో దిగుతారు కదా. ఇక ఇల్లంతా కూడా చిందరవదరంగా ఉండటంతో క్లీన్ చేసుకుంటూ ఉంటుంది పార్వతి. ఒరే అక్షయ్, ఈ వీధిలో ఎక్కడ పాల ప్యాకెట్లు అమ్ముతారో కొంచెం చూసి తీసుకుని రారా అని అనగానే, అలాగేనమ్మా, కూరగాయలు ఇంట్లోకి కావలసిన సరుకులు కూడా కావాలి కదా, ఈ ఏరియాలో ఎక్కడ అమ్ముతారో చూసి తీసుకొని వస్తాను అని అంటూ ఉండగా గుమ్మం దగ్గర ఇక అవని, రాజేంద్ర ప్రసాద్ కనిపించడంతో ఒక్కసారిగా అక్షయ్ ఆగిపోతాడు. బయటకు వెళ్తానన్న వాడివి ఉండిపోయావేంటి అని అంటూ తన భర్తను చూసి పార్వతి కూడా మౌనంగా ఉండిపోతుంది. ఇక వెంటనే ఇంట్లో ఉన్న పెద్దావిడ, ఒరే రాజేంద్ర, ఎలా ఉన్నావురా నువ్వు అని చెప్పేసి ఇక వెంటనే కొడుకును చూసిన ఆనందంలో దగ్గరికి వెళ్ళి తన కొడుకుని దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది. తల్లివి కదమ్మా, అందుకోసమే తల్లి పేగు అల్లల్లాడిపోయింది. నన్ను చూడంగానే ఎలా ఉన్నావురా అని దగ్గరికి వచ్చావు, కానీ కట్టుకున్న భార్య మాత్రం నోటి నుంచి మాట రానంత దూరంలో ఉండిపోయింది. చూసావా నీ కోడలు యొక్క పరిస్థితి అని చెప్పేసి అనగానే, ఏంటి, ఎందుకొచ్చారు? మా దయనీయమైన పరిస్థితి చూసి ఇక మాతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది అని మమ్మల్ని వెక్కిరించడానికి ఇక్కడికి వచ్చారా అని అనగానే, అయ్యో అత్తయ్య గారు, అవే మాటలు అత్తయ్య గారు అని చెప్పేసేసి ఇక అవని అంటూ ఉంటుంది. అవును, నువ్వు ఇక్కడికి వచ్చావంటే దాని అర్థం పరమార్థం మాకేంటో తెలియదు అనుకుంటున్నావా? మంచి మాటలతో నువ్వు ఇక్కడికి వచ్చినంత మాత్రాన నీ మనసులో నువ్వు ఎంత సంతోషపడుతున్నావో, మేము ఇలా ఇబ్బందులు పడుతుంటుంటే నీ కలిగే సంతోషం ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పేసి పార్వతి అంటూ ఉంటుంది. ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్, ఈ జన్మకు మారరు నువ్వు. అవని యొక్క గొప్పతనం, మంచితనం అర్థం చేసుకోకపోతే ఒక వ్యక్తి మీద 24 గంటలు కూడా కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకుంటే ఆ వ్యక్తిలో మంచితనం అనేది ఎప్పటికీ అర్థం కాలేదు పార్వతి. ఎందుకు వచ్చిందో తెలుసా? ఇక అత్తయ్య గారు కొత్త ఇంట్లో ఇబ్బంది పడుతున్నారు మావయ్య గారు, నేనే ఈ రకంగా ఏదో ఒకటి హెల్ప్ చేసి వస్తాను అని చెప్పేసి ఇక వస్తూ ఉంటే, వద్దమ్మా, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు నీ అంత మంచి మనసు ఉన్న మానవతావాదులు కాదు, నిన్ను ఏదో ఒక మాటని ఇబ్బంది పెడతారు అన్నాను. అప్పటికీ నా మాట వినుకోకుండా ఈ వయసులో మా అత్తయ్య గారు ఇబ్బంది పడడానికి వీల్లేదు అని నన్ను తీసుకొని వచ్చింది. చూసావా మావని, నువ్వు దేనికి వచ్చావో వాళ్ళను చూసి నవ్వటానికి వచ్చావంటున్నారు, పదమ్మా వెళ్ళిపోదాం అని అనగానే, అయ్యో మావయ్య గారు, అత్తయ్య గారు ఉదయం నుంచి అలసిపోయారు, ఏదో కోపం ఉంటుంది, కోపంతో ఏదో మాటలంటారు, అవన్నీ పట్టించుకుంటామా ఏంటి అని చెప్పేసేసి ఇక వెంటనే అవని వచ్చేసేసి చీపురు తీసుకుంటుంది. మీరు నన్ను వద్దన్నా, నన్ను ఏమన్నా నేను చేసిన పని చేసే వెళ్తాను అత్తయ్య గారు అని చెప్పేసి ఇక వెంటనే అవని ఆ చీపురు తీసుకుని ఇల్లంతా కూడా దులిపేస్తూ ఉంటుంది. ఇల్లంతా కూడా చెత్త మొత్తం బయటకు ఎత్తేసేసి ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టేస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఈ ఇంట్లో ఉన్న అక్షయ్ కూడా, ఏమైంది అవనికి, కావాలని తప్పులు చేసేది తనే, మళ్ళీ తను మంచిదానిలాగా ప్రవర్తిస్తూ ఇక ఈ రకంగా ప్లాన్ చేసేది కూడా తనే, ఛీ అని చెప్పేసి అక్షయ్ అయితే తన మనసులో తిట్టుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే, అత్తయ్య గారు, ఈ పూటకి మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు, అంతేకాదు మీ అందరికీ కూడా రాత్రిపూట పాలే కదా తాగుతారు, నేను తీసుకొని వస్తాను, ఈ లోపల మీరందరూ ఫ్రెష్ అవ్వండి అని చెప్పేసి అనగానే, నువ్వు తీసుకొచ్చే పాలేమీ నాకు అక్కర్లేదు, నా కొడుకు పాలు తీసుకొని వస్తాడు, మేము తాగుతాం అని చెప్పేసేసి అనగానే, అవును నేనే తీసుకొని వస్తాను అని చెప్పేసి ఇక అక్షయ్ అయితే బయటకు వెళ్ళి పాల ప్యాకెట్లు తీసుకొని వస్తాడు. పార్వతి వాటిని అందరినీ కూడా ఇచ్చి తాగుతూ నిద్రపోతారు. ఇక మార్నింగ్ అవ్వగానే అవని ఆ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తూ ఉంటుంది. అమ్మ అవని, ఏంటమ్మా నీ హడావడి అని అనగానే, ఏం లేదు మావయ్య గారు, అందరికీ టిఫిన్స్ రెడీ చేస్తున్నాను అని అనగానే, ప్యాక్ చేస్తున్నట్టున్నావు అని అనగానే, పాపం అత్తయ్య వాళ్ళకి ఈ టిఫిన్స్ అని అంటూ ఉండగా, నువ్వేమో ఇంత ప్రేమతో మా అత్తయ్య నా భర్త తినాలి అని అనుకుంటున్నావు, కానీ తీరా అక్కడికి వెళ్ళాక వాళ్ళు నిన్ను మాటలతో ఇబ్బంది పెడతారు. ఎందుకమ్మా అవని కోరి తిట్టించుకోవటం, కోరి కష్టాలు పడటం, అనవసరంగా నీ మనసు గాయపడటం తప్ప ఇంకేమైనా ఉందా చెప్పు అని రాజేంద్ర ప్రసాద్ అనగానే, తిట్టనియండి మావయ్య గారు, వాళ్ళు తిట్టినంత మాత్రాన వాళ్ళు నా వాళ్ళు కాకుండా పోతారా? వాళ్ళు నన్ను తిట్టినా పర్వాలేదు, వాళ్ళ కడుపు ఏ రకంగా నిండుతుందా అని ఆలోచిస్తున్నాను, కాబట్టి నాకు భయం ఏమీ లేదు అని చెప్పేసి ఇక వెంటనే బ్రేక్ఫాస్ట్ మొత్తం రెడీ చేసుకొని ఇంటికైతే ఎదురుగా వెళ్ళిపోతుంది. ఈ అవని మాట అస్సలు వినదు.
కోడలి యొక్క మంచితనాన్ని వాళ్ళు కూడా అర్థం చేసుకోరు. ఛీ అని రాజేంద్ర ప్రసాద్ కూడా అవని వెనకతల వెళ్తూ ఉంటారు. అత్తయ్య అత్తయ్య ఏవండి ఎక్కడున్నారు? త్వరగా రండి, మీ అందరి కోసం నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుని వచ్చాను, రండి రండి అని చెప్పేసి ఇక వెంటనే ప్లేట్లో టిఫిన్ పెడుతూ ఉంటుంది. నీ టిఫిన్, నీ చేతి వంట ఎవరు కోరుకుంటున్నారని ఇక్కడికి తీసుకొని వచ్చావు అని అనగానే, అదేంటి అత్తయ్య గారు, ఎదురింట్లో ఉన్నారు, కొత్తగా వచ్చారు, మీకు ఈ ఇంట్లో పని అలవాటయ్యేదాకా ఇలా ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి కదా, అయినా నేను బయట వాళ్ళకి ఏమైనా తీసుకొని వచ్చానా, నా వాళ్ళకే కదా, కాబట్టి తినండి అత్తయ్య గారు అని అంటూ ఉండగా ఇక వెంటనే, నువ్వు తీసుకొని వచ్చింది మా దృష్టిలో టిఫినో లేకపోతే మా ఆకలి తీర్చటమో కాదు, ఇక అది మాకు విషంతో సమానం అని చెప్పేసి పార్వతి అనగానే, ఓహో మీకు ఇది విషంతో సమానమా, మీకు విషం ఇచ్చి నేనెందుకు అత్తయ్య గారు అనవసరంగా ఇబ్బంది పడతాను, మీకు నిజంగా మీ కళ్ళ ముందు విషం ఉండి మీరు తినాలి అనుకోండి, అది తెలిసినా తెలియకపోయినా ముందు ఆ విషయాన్ని నేనే నోట్లో పెట్టుకుంటాను, నేను తిన్న తర్వాత అది బాగుందంటేనే మీరు తింటారు, కాబట్టి ఇది మీకు విషంతో సమానమైతే ముందు నేను తిని చూపిస్తాను, ఆ తర్వాతే మీరు తినండి అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది. ఈ లోపల అమ్మమ్మ గారికేమో ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఇక తనకేమో టిఫిన్ కావాల్సిందే, అందుకోసం అవని తీసుకువచ్చిన టిఫిన్ని అలానే చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే, ఏంటి బామ్మగారు మీరు అలా చూస్తున్నారు, మీరు టిఫిన్ వేసుకోవాలి కదా, ఇక మావయ్య గారు మీకేమైనా అయితే ఏమైపోవాలి, మావయ్య గారికి ధైర్యం చెప్పేది మీరు ఒక్కరు మాత్రమే, కాబట్టి మీ కొడుకు సంతోషం, మీ కొడుకు ఆనందం చూడాలంటే మీరు టైంకి తిని ట్యాబ్లెట్లు వేసుకోవాలి కదా, తినండి అని అనగానే, అవునమ్మా నువ్వు తినమ్మా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ కూడా చెప్పంగానే, అవునే పార్వతి నా కళ్ళు తిరుగుతున్నాయి, ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా, నేనైతే తినేస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే మన అమ్మమ్మ గారు టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇక వెంటనే స్మెల్ వస్తూ ఉంటుంది. ఇక వెంటనే అక్షయ్కి పార్వతికి కూడా ఆ స్మెల్కి, అబ్బబ్బబ్బబ్బా అవని చేతి వంట తిని ఎన్ని రోజులైపోయిందో, అబ్బబ్బబ్బబ్బా ఎంత టేస్ట్గా ఉందో, అమ్మ అవని ఇంకో 2 ఇడ్లీలు పెట్టమ్మా అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే, ఏవండి మీరు కూడా తినండి, అత్తయ్య గారు మీరు తినకపోతే మావయ్య గారి మీద ఒట్టే, ఏంటండి మీరు అలా చూస్తున్నారు, మీరు గనక ఇప్పుడు ఈ టిఫిన్ తినకపోతే నా మీద ఒట్టేసినా మీరు తినర్లేండి, అందుకోసమే నేను మన ఆరాధ్య మీద ఒట్టేస్తున్నాను, తినండి అని చెప్పేసి గట్టిగా చెప్పడంతో అందరూ సంతోషంగా హ్యాపీగా తృప్తిగా అయితే టిఫిన్ చేస్తారు. ఇక తన వాళ్ళందరూ కూడా అలా తృప్తిగా భోజనం చేసి అవని సంతోషపడిపోతుంది, ఎంతగానో ఆనందపడిపోతుంది. రాజేంద్ర ప్రసాద్ అనుకుంటాడు, తిట్టినా కొట్టినా వాళ్ళతో తిట్టించుకున్నా వాళ్ళ కడుపు నింపాలని చూసావమ్మా అవని, నువ్వు నిజంగానే నువ్వు నీలాంటి అమ్మాయి మా ఇంటి కొడలుగా రావటం ఎప్పుడో మేము చేసుకున్న పుణ్యం అయ్యుంటుంది అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటారు. ఆ టిఫిన్ ప్లేట్లన్నీ తీసుకున్న తర్వాత, చూడు ఇప్పుడేదో టిఫిన్లు తిన్నామని మధ్యాహ్నం భోజనం తీసుకొని వస్తాను, ఈ మాటలన్నీ వద్దు, మేము కూడా మా ఇంట్లో వండుకుంటాం, అర్థమైందా అని అనగానే, అలాగే అత్తయ్య గారు, మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే నేనున్నానని అస్సలు మర్చిపోవద్దు, అంతేకాదు అత్తయ్య గారు, ఈ ఇంట్లో మీరు ఎక్కువ రోజులు కూడా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు, ఆ ఇల్లు నా పేరు మీద ఉందనే కాబట్టే కదా మీరు ఆ ఇంటి నుంచి వచ్చేశారు, అదే ఇల్లు మీ పేరు మీద ఉంటే మీరు వచ్చేవాళ్ళు కాదు కదా, అందుకోసమే అత్తయ్య నేను ఆ ఇంటిని మీ పేరు మీదకి మార్చడానికి లాయర్ గారితో మాట్లాడాను, లాయర్ గారు దానికి కొంచెం ప్రాసెస్ ఉందమ్మా, టైం పడుతుంది అన్నారు, ఇక ఆ ప్రాసెస్ అంతా జరిగి ఆ ఇల్లు మీ పేరు మీదకి వచ్చిన తర్వాత మీకు ఈ కష్టాలు అవసరం లేదు అత్తయ్య, హ్యాపీగా మీరు ఆ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనగానే, నీ ముష్టి, నీ దానాలు, నీ ధర్మాలు ఇక్కడ ఎవరికి అవసరం ఏమీ లేదు, ఆ ఇల్లు నీ పేరు మీద ఉంది, నా భర్త నీ పేరు మీద రాశాడు కదా, అది నీకు మాత్రమే ఉంచుకో, నాకేమీ అక్కర్లేదు అని అనగానే, మీ పేరు మీదకి వచ్చిన తర్వాత మీరెవరూ ఏమీ చేయలేరు కదత్తయ్య, హ్యాపీగా మీ ఇంట్లో మీరు ఉండొచ్చు, సరే అయితే అని చెప్పేసి టిఫిన్స్ అంతా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్షయ్ వచ్చేసేసి, అమ్మా నేను ఇంటర్వ్యూకి వెళ్తాను అని అనగానే, అలాగే అక్షయ్ అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అక్షయ్ అయితే ఇంటర్వ్యూకి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే పార్వతి అనుకుంటూ ఉంటుంది, ఈ అవని ముష్టి వేస్తుంది, ఇంటిని నా పేరు మీద రాయాలనుకుంటుంది, కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు, ఇక ఈ అవని ఇచ్చిన ఇంట్లో నేను ఉన్నట్టుగా అస్సలు ఉండకూడదు, లాయర్ గారితో వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఇల్లు నా పేరు మీదకి రావటానికి వీల్లేదు అని గట్టిగా మాట్లాడి వస్తాను అని చెప్పేసేసి
అత్తయ్య, నేను ఇప్పుడే పని మీద బయటికి వెళ్తాను అని అనగానే, అలాగేనే పార్వతి అని చెప్పేసేసి అనగానే పార్వతి కూడా వెళ్ళిపోతుంది. ఇంట్లో ఒక అమ్మమ్మ గారే ఉంటారు. ఎదురింట్లో వచ్చేసేసి తన రాజేంద్ర ప్రసాద్ బయటే గుమ్మంలో కూర్చొని న్యూస్ పేపర్స్ చదువుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే పార్వతి వెళ్ళంగానే రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వచ్చి, ఒరే రాజేంద్ర, ఏంటిరా ఇదంతా కూడా, మన కుటుంబానికి ఏంట్రా ఈ బాధంతా కూడా అని అనగానే, ఏం చేయమంటావమ్మా, అందరం కూడా కలిసి ఇక అవనిని ఎంతగానో ఇబ్బంది పెట్టాం. ఒక మంచి వాళ్ళని ఇబ్బంది పెడితే దేవుడు మిగతా వాళ్లకు శిక్ష వేస్తాడనుకుంటా, బహుశా ఇదే కాబోలు అని అనగానే, నిజమేరా, అవనిని చూస్తుంటుంటే మంచిదానిలాగే అనిపిస్తుంది అని అనగానే, మంచిదానిలా ఏంటమ్మా, అవని లాంటి కోడలు రావటం మేం చేసుకున్న అదృష్టం. ఒక్క క్షణం అవని మీద కోపాన్ని ద్వేషాన్ని పక్కన పెట్టేస్తే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవని మంచితనాన్ని అర్థం చేసుకుంటారు. ఎవరేంటి అన్నది తెలుస్తుంది. అప్పుడు కుటుంబం అంతా సంతోషంగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం అని చెప్పేసి అనగానే, అవునరా, ఈ వయసులో తల్లిని నేను ఒక దగ్గర, నా కొడుకు ఒక దగ్గర, నా కోడలు కొడుకుతో లేకుండా ఇదంతా కూడా అనవసరం. అవని మంచితనం వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంతకాలం తెలుసో తెలియకో నేను కూడా తప్పు చేశాను అని చెప్పేసేసి ఇక బామ్మగారు తన కొడుకు రాజేంద్రతో మాట్లాడుతూ ఉంటారు. ఆటో దిగుతుంది పార్వతి. ఇక వెంటనే ఫ్యామిలీ లాయర్ ఉంటారు కదా, ఫ్యామిలీ లాయర్ దగ్గరకైతే వెళ్తారు. నమస్కారం పార్వతి గారు అని అనగానే, నమస్కారం అండి అని అనగానే, ఈ మధ్య జరిగిన విషయం నాకు చాలా బాధ అనిపించింది. ఎన్నో ఏళ్లగా మీ కుటుంబంలో ఫ్యామిలీ లాయర్గా ఉన్నాను నేను, కానీ మీ కుటుంబానికి ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు పార్వతి గారు అని అనగానే, ఏం చేస్తామండి, మా టైం బాగోలేదు. అవును, అవని తన పేరు మీద ఉన్న ఇంటిని నా పేరు మీద రాయాలని చెప్పేసి డిసైడ్ అయిందంట కదా. తన ముష్టి నాకేమీ అవసరం లేదు. అందుకోసమే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ ఇంటిని నా పేరు మీద రానియ్యకండి. ఈరోజు మా కుటుంబం అంతా ఇంత దయనీయ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం కూడా అందుకు అవనినే అని అనగానే ఫ్యామిలీ లాయర్ షాక్ అయిపోతారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? తను ఎంతో గొప్పగా మీ పేరు మీద రాయమనింది, మీరెందుకు వద్దంటున్నారు అని అనగానే, వద్దు లాయర్ గారు, తనంత మంచిది కాదు అని అనగానే, అమ్మా, నేను ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోవద్దమ్మా అని అనగానే, ఏంటి లాయర్ గారు అని అంటూ ఉండగా, అమ్మా, ఈరోజు మీ కుటుంబం అంతా రోడ్డున పడిపోయిన స్థితి వచ్చింది. ఇప్పటికి కూడా నిజం చెప్పకపోతే ఇంతకాలం మీ చేతి ఉప్పు తిన్న నాకు దేవుడు కూడా మంచిగా చూడడమ్మా, దేవుడు కూడా మంచిగా చూడటు అని చెప్పేసి అనగానే, ఏమైంది లాయర్ గారు అని అంటూ ఉండగా, అవని ఒకరోజు మా ఇంటికి ఆఫీస్కి వచ్చిందమ్మా. వచ్చి, నా భర్తకు తెలివి ఉంది, ఇక బిజినెస్లో ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, కాబట్టి నా భర్తకు ఆస్తులు అంతస్తులు ఏమీ అక్కర్లేదు లాయర్ గారు, నా ఆస్తి మొత్తాన్ని 2 ఆడబడుచుల పేరు మీద, 2 మరుదుల పేరు మీద రాయండి చాలు అని చెప్పేసేసి రిక్వెస్ట్ చేసింది. అదేంటమ్మా, నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా, ఆస్తి రావాలి కదా అని అనగానే, వద్దు లాయర్ గారు, వాళ్లకు పేరు మీద ఆస్తి సమానంగా పంచండి చాలు, ఆస్తి 4 వాటాలు వేయండి చాలు అని అనగానే, డాక్యుమెంట్స్ రెడీ చేయించానమ్మా అని అనగానే, లేదు లాయర్ గారు, తను మోసం చేసింది అని అనగానే, నేను చెప్పేది పూర్తిగా వినమ్మా అని చెప్పేసేసి ఆస్తి 4 వాటాలు వేశామా. ఆ తర్వాత రోజు మీ చిన్న కోడలు పల్లవి ఉంది కదా, తన తండ్రిని తీసుకుని తిన్నగా ఇక్కడికి వచ్చిందమ్మా. తన తండ్రిని తీసుకొని వచ్చి ఆస్తి మొత్తాన్ని కూడా అక్షయ్ బావగారి పేరు మీద రాయమని నన్ను బలవంతం చేశారు. అరే, వాళ్ళ భార్య ఆస్తి వద్దు అనింది అన్నాను. అయినప్పటికీ కూడా బలవంతంగా నా పీక మీద కత్తి పెట్టి మరీ బలవంతంగా డాక్యుమెంట్స్ రెడీ చేయించారు. ఇక వాళ్లకు 2 డాక్యుమెంట్స్ ఇచ్చాను. ఆ తర్వాత రోజే మీ ఇంట్లో పెద్ద గందరగోళం నెలకొంది. అవని ఏమో ఆస్తి తన భర్త పేరు మీద రాసింది అని, పల్లవి ఏమో మార్చిందన్న విషయం ఎవ్వరికీ తెలీదు. కాబట్టి అవనిని చెడ్డదానిగా అనుకుంటున్నారు. పాపం, కుటుంబానికి మంచి చేయాలనుకున్న అమ్మాయి అవని. ఆ 2వ రోజు అవని నా దగ్గరికి వచ్చింది. ఎందుకు మీరు ఇలా రక్తాలతో చెలగాటాలు ఆడుతున్నారు, మా కుటుంబంతో ఎందుకు ఇలా చెలగాటాలు ఆడుతున్నారు అని చెప్పేసి అనగానే, పల్లవి తన తండ్రి నన్ను ఇబ్బంది పెట్టారని కూడా నిజం చెప్పాను. తను పల్లవి అంతు తేలుద్దామని బయటకు వచ్చింది.
పల్లవి ఎదురుపడింది. ఏంటి, నా గురించి ఇంట్లో వాళ్ళందరికీ నిజం చెప్పడానికి బయలుదేరావా? నిన్నే ఇంటి నుంచి గెంటించేటట్టు ప్లాన్ చేస్తాను అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారమ్మా. మీరు అనవసరంగా అవనిని తప్పుగా అపార్థం చేసుకోవద్దమ్మా. అదంతా కూడా ఆ రోజు పల్లవినే చేసింది. ఆ రోజు పల్లవి చేసింది ఇప్పటిదాకా ఇలాంటివి ఎన్ని చేసిందో. నిజం చెప్పాలంటే ఈరోజు మీ కుటుంబం ఇలా రోడ్డున పడటానికి ఆ రోజు చేసిన తప్పే, అలాంటి తప్పే ఈరోజు పల్లవి ఇంకొకటి చేసి ఉండొచ్చు అని లాయర్ గారు చెప్పంగానే ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది. ఇక అత్తయ్య, నాకు చాలా బాధగా ఉంది అత్తయ్య. మిమ్మల్ని నేను అనవసరంగా మీ దగ్గరికి వచ్చేద్దాం అనుకుంటున్నాను అత్తయ్య. ఇలాంటి మాటలు మాట్లాడుతూ పల్లవి తన పక్కనే ఉంటూ మోసం చేసినవి నాటకాలు అన్నీ తెలుసుకుంటుంది పార్వతి. నేను రోడ్డున పడినా బాధ లేదు, కానీ అవని తప్పు తెలుసుకున్నాను. ఒక్కరోజు నా కొడుకుతో బయటకు వచ్చినందుకే నేను నరకయాతన అనుభవించాను కదా. అలాంటిది అవనిని అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు గెంటేశాను. పాపం ఆ రాత్రి వేళల్లో అవని ఎంత బాధపడి ఉంటుందో, ఎంత కన్నీళ్లు కార్చిందో. అందుకోసమే మంచి వాళ్లకు చెడు చేసినందుకు భగవంతుడు ఈరోజు నాకు నా కొడుకుకు ఈ గతి పట్టించినట్టు ఉన్నాడు. అవని లాంటి మంచి అమ్మాయిని ఉసురు పెట్టించినందుకే ఈరోజు మా పరిస్థితి ఇలా రోడ్డున పడింది. ఇప్పటికైనా నిజం తెలిసింది. రోడ్డున పడినప్పటికీ కూడా సంతోషంగా ఉన్నానంటే అవని మంచితనం తెలుసుకున్నాను కాబట్టే. ఇప్పుడు నేను పల్లవి నిజస్వరూపం బయట పెట్టడం కాదు. నా కొడుకు మనసులో అవని మీద ఎంతో ద్వేషం నెలకొని ఉంది. నా కొడుకంతటా నా కొడుకుకి తన భార్య మీద ప్రేమ పుట్టాలి. తన భార్య మీద ప్రేమ పుట్టి భార్య లేకుండా క్షణం కూడా ఉండలేనంత ప్రేమ తన భార్య మీద పుట్టేటట్టు చేయాలి. ఇక వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఆస్తి మొత్తానికి కూడా వాడు వారసుడవ్వాలి అని చెప్పేసేసి పార్వతి ఆ క్షణం నుంచి కూడా రోడ్డున పడినప్పటికీ కూడా అవనిని తన కొడుకు ప్రేమించేటట్టుగా చెయ్యాలి అని చెప్పేసేసి డిసైడ్ అయిపోతుంది. పైకి మాత్రం పల్లవి ఫోన్ చేస్తున్నప్పుడు మాట్లాడుతూ పల్లవి ఏం చేస్తుందా, పల్లవి తన తండ్రి ఎటువంటి వాళ్ళు ఇంకా తెలుసుకోవటం కోసం అటు పల్లవితో మాట్లాడుతూ ఇటు అవని మీద లైట్గా చిరుకోపం చూపిస్తూనే మొత్తానికి ఫ్యామిలీని ఏ రకంగా ముందుకు తీసుకుని వెళ్ళాలో డిసైడ్ అయిపోతుంది పార్వతి అయితే. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.